నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. గత 20 రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నటువంటి అయోధ్య చోరీ కేసుకు సంబంధించి తొవ్వే కొద్దీ నిజాలు బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటికి 8 మందిని అరెస్ట్ చేసిన 8 మంది కేవలం పాత్రధారులే కానీ సూత్రధారులు వెనకాల పెద్ద ఎత్తున విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి చంపత్ రాయ్, అలాగే అనిల్ మిశ్రా, ట్రస్టీ అనిల్ మిశ్రా, సీఈఓగా ఉన్నటువంటి గోపాలరావు గారి పేర్లు కీలకంగా వినపడుతున్నాయి. ఈ ముగ్గురికి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులే అయోధ్యలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ అలాగే ఉద్యోగాలు అమ్ముకోవటం దగ్గర నుంచి చోరీ దాకా పెద్ద ఎత్తున వ్యాపారానికి ఉపయోగించుకున్నారు. ఈ చోరీ ఇవాళ మొదలైంది కాదు, 2020 నుంచి చోరీ కొనసాగుతుంది. ముఖ్యంగా రామ గ్రామ అభియాన్ పేరుతో అక్షంతలు పంచిన క్రమంలో వసూలు చేసిన దగ్గర నుంచి కుంభమేళాకి కోట్ల మంది హాజరైనప్పుడు అయోధ్య రామాలయం దర్శించుకున్నప్పటి దాకా పెద్ద ఎత్తున ఈ 5 ఏళ్లుగా నిరంతరాయంగా 5-6 ఏళ్లుగా ఈ చోరీలు కొనసాగుతున్నాయి. దీని వెనుక పెద్ద శక్తులు ఉన్నారని ప్రతిపక్షాలు కాదు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అనేక మంది సంఘకి సంబంధించిన వాళ్ళు, ఇతర నాయకులు కూడా ప్రస్తావిస్తున్నారు. ఏం జరగబోతుంది, దీని మీద ప్రజలకి తిరిగి విశ్వాసాన్ని ఎలా కలిగిస్తారన్న దాని అంశం మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చ చేపట్టారు. చర్చలో మనతో పాటు ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అలాగే బాబురావు గారు, సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు ఉన్నారు. జితేంద్ర గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. అలాగే మరి కాసేపట్లో విశ్వ హిందూ పరిషత్ నుంచి కృష్ణారెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా ఆంజనేయ రెడ్డి గారు నమస్కారం. శ్రీనివాసరావు గారు నమస్తే. మీకు, బాబురావు గారికి, జితేంద్ర గారికి, కృష్ణారెడ్డి గారు జాయిన్ ఇంకా కాలేదన్నారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ విషయం క్లియర్ గా 20 రోజుల పైన అవుతుంది ఇది జరిగి. బయటకు వచ్చి యాగి జరిగేదాకా కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు. తర్వాత యూపీ ప్రభుత్వం ఒక సిట్ వేసింది. తొవే కొద్దీ విషయాలు బయటకు వస్తున్నాయి. కీలకమైన వ్యక్తుల్ని అరెస్టులు లేవు. చంపత్ రాయ్ గారు కానీ, అనిల్ మిశ్రా కానీ, గోపాలరావు గారిని వాళ్ళని విచారించి పంపించేశారు. 8 మందిని అరెస్ట్ చేశారు. అందులో 6 సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించిన వాళ్ళు కేవలం ఆ సెక్యూరిటీ సర్వీస్ ఏజెన్సీ చెప్తోంది, మేము స్టేట్ బ్యాంక్ అడిగితే ఒక 21 మందిని మేము హౌస్ కీపింగ్ పనికి పంపించాం, వాళ్ళకి ఈ చోరీకి ఏం సంబంధం లేదని. ఇందులో కీలకంగా అనిల్ మిశ్రా బంధువులే, లవకుశ మిశ్రా, అభినయ్ మిశ్రా, మరికొంతమంది, అలాగే చంపత్ రాయ్ గారి బంధువులు, వీళ్ళంతా అత్యంత కీలకంగా వ్యవహరించారు. వీళ్ళెవరూ సామాన్యులు కాదండి. విహెచ్పిలో, బజరంగ్ దళ్లో దశాబ్దాలుగా కీలకమైన స్థానాల్లో ఉన్నవాళ్ళు. సంఘలో సత్యసంధుడని పేరున్న రాముడి విశ్వాసానికి, రాముడి పట్ల కోట్లాది మంది ప్రజలకు ఉన్న విశ్వాసానికి గండి కొట్టారు అన్నది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. అయితే కొద్దిసేపటి క్రితం ఆర్ఎస్ఎస్ నాయకులు స్పందించారు. హొసబలే గారు, ఆయన ఇది విచారణ జరగాలంటూనే ఈ పేరుతో కొంతమంది వ్యక్తులు హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన మళ్ళా ఎవరు దేనికి పాల్పడుతున్నారో అంటే దీని గురించి మాట్లాడటం హిందూ వ్యతిరేకం అవుద్దా అర్థం కాల. ఏంటి దీని మీద ఏం జరుగుతుంది, మీకున్న సమాచారం? మీకు, బాబురావు గారికి, జితేంద్ర గారికి, కృష్ణారెడ్డి గారు జాయిన్ అయ్యి ఉంటే వారికి అందరికి కూడా నమస్కారాలు. అయోధ్య విషయంలో టెంపుల్లో జరిగిన దొంగతనం ఏదైతే ఉందో చాలా తీవ్రమైన విషయము, చాలా బాధాకరమైన విషయం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నా వారందరి మీద చర్యలు తీసుకుంటారు. వారు ఫేస్ చేయాల్సి ఉంటుంది, చట్టానికి ఫేస్ చేస్తారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. సిట్ ఇంకా ఈరోజు సిట్ పరిమితులు కూడా పెంచి ఈరోజు గత 5 సంవత్సరాల నుంచి ఉన్న ఖాతాలు, వాటి యాక్టివిటీ రీఆడిటింగ్ చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఎవరైనా ఏ స్థాయిలో ఉన్నా ఖచ్చితంగా వారు చట్టాన్ని ఎదుర్కోవాలా, తప్పు చేస్తుంటే శిక్షించబడాలా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఏ స్థాయిలో ఉన్నా మీరు చెప్పిన పేర్లలో చంపత్ రాయ్, గోపాలరావు, అనిల్ మిశ్రా, చంపత్ రాయ్ గారు, అనిల్ మిశ్రా గారు రాజీనామా చేశారు. గోపాలరావు గారిని కూడా విచారిస్తున్నారు. ఏ స్థాయిలో ఉన్నా కానీ లభించే సాక్ష్యాధారాలను బట్టి ఖచ్చితంగా ఎవరెవరిని విచారించే కొంది ఎవరెవరిని ఇంకా విచారించాలని సిట్టు నిర్ణయం తీసుకుంటుంది. సిట్టు రాష్ట్ర ప్రభుత్వం సిట్టు అపాయింట్ చేసింది. యోగి ఆదిత్య గారు, యోగి గారు ఖచ్చితంగా ఎవరిని కూడా ఏ స్థాయిలో ఉన్నా ఎవరిని వదిలిపెట్టరు.
ఈ యొక్క దొంగతనం చేసిన వాళ్ళ యొక్క ఇళ్ల మీద కూడా బుల్డోజర్ పోతుందనే వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరిని తప్పించే క్వశ్చన్ ఉండదు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది రామాలయము, అదే విధంగా హిందువుల మనోభావాలకు సంబంధించిన చాలా తీవ్రమైన విషయం. ఇది గండి కొట్టింది వాళ్ళ విశ్వాసానికి. అనేక 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిరాన్ని నిర్మించిన తర్వాత ఆ మందిరంలో ఇటువంటి ఈ దొంగతనాలు జరగడం ఏదైతే కోట్ల రూపాయలు ఏవైతే ఉందో ఖచ్చితంగా తీవ్రమైన విషయము. ఎంతటి వారైనా కూడా శిక్షణ అనుభవించాలా. అంటే ఇక్కడ ఒక ప్రశ్న వాళ్ళు సిట్టు చెప్తున్నది కూడా ఒకటి ఉంది సార్. ఎక్కడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవు, ప్రోటోకాల్స్ లేవు, అకౌంట్స్ ప్రాపర్గా లేవు, డబ్బులు లేకపోతే చలానాలకి అక్కడ ఉన్న వాటికి సంబంధం లేకుండా ఉంది, ఓచర్లకి వాటికి. అంటే చాలామంది ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద విమర్శ, ఆర్ఎస్ఎస్కి అసలు రిజిస్ట్రేషన్ లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక విచిత్రంగా ఒక యోగా సెంటర్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంది, రామరాజ్య ఘోష్ అని చెప్పి. ఆ క్యూఆర్ కోడ్ 10 ఏళ్లుగా ఉంది. అక్కడ ఈ నిందితుల్లో ఒకడైనా అనుకల్పిష్ట అంటే రాముడు పేరు పెట్టి ఎవరికి తోచినట్లు వాళ్ళు ఇబ్బడి ముబ్బడిగా దోచుకున్నారన్నది స్పష్టంగా కనపడుతుంది కదా. ఆంజనేయ రెడ్డి గారు ఏం చెప్తారు? అందులో అనుమానం లేదండి. దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించబడతారు. వ్యవస్థలు కొంత బలహీనంగా ఉండే అక్కడ మీరు చెప్పినట్లుగా అజమాయిషీ కానివ్వండి, మిగతా అకౌంట్స్ మెయింటైన్ చేయరు కానివ్వండి, కూడా వ్యవస్థీకృతమైన వ్యవస్థ లేదనే విషయంలో ఎటువంటి అనుమానం. దాంతో అందరూ ఏకీభవిస్తారు. మీరు అప్పుడు క్యూఆర్ కోడ్ చెప్పారు. అందరూ ఉన్న వ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకొని ఖచ్చితంగా దుర్వినియోగం చేసుకోవాళ్ళు, డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఏ వ్యవస్థలైనా రాజకీయ పార్టీల్లోనే ఉన్నారు కదా. అడవుల్లో ఉండి రాజకీయ పార్టీలు ఉంటే పర్వాలేదు సార్, వీళ్ళంతా సంఘ్లో విహెచ్పిలో కీలకమైన స్థానాల్లో పనిచేసిన వాళ్ళు. నేను ఉదాహరణ చెప్తున్నాను సార్. వ్యవస్థల్లో కొంత లోపం ఉన్నప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా దాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇందులో అటువంటి అనుమానం లేదు. ఎవరినైనా వదిలిపెట్టే పనే లేదు. ఖచ్చితంగా వాడి శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ యొక్క ఇదేదైతే ఉందో ఈ యొక్క అయోధ్య రామాలయంకి సంబంధించి మళ్ళీ తిరిగి పూర్తి విశ్వాసం పొందుతారు. ఖచ్చితంగా అన్ని కూడా పక్కాగా నిజాయితీ పరులైన వ్యక్తులు వ్యవస్థలో ఉంటారు, చేరుతారనే విషయంలో. రైట్ అండి, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాబురావు గారు, ఇక్కడ ఇదేదో శతకోటి దేవాలయాల్లో ఒక దేవాలయం కాదు, ఈ అయోధ్య రామ మందిరానికి సంబంధించి. బాబురావు గారు, దీనికి శంకుస్థాపన దగ్గర నుంచి సాక్షాత్తు భారత ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారే ఆయనే భూమి పూజ చేశారు, ఆయనే ఆలయ ప్రారంభోత్సవం చేశారు. తర్వాత ఇంకా అనేక కార్యక్రమాలు, నాకు తెలిసి 4-5 సార్లు ఆయన ఆలయాన్ని సందర్శించారు. ప్రధాని కీలకంగా మొత్తం బాధ్యత తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమించిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఇది. ఇలాంటి చోట మనం ఆశ్చర్యం, ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేవని కానీ, లెక్కలు లేవని కానీ, ఇబ్బడి ముబ్బడిగా 5 ఏళ్ళ నుంచి దోచుకున్నారని మీరు నేను అంటాం కాదు. ఏదైతే ఇప్పుడు సిట్టే చెప్తుంది 5 ఏళ్ల నుంచి ఇక్కడ భారీగా దోపిడీ జరుగుతుంది, 5-6 ఏళ్ల నుంచి. అంటే మొత్తం అక్షంతల కార్యక్రమం దగ్గర నుంచి కుంభమేళా దాకా ఈ రోజు దాకా కూడా దోపిడీ జరుగుతుంది. ఈ విషయం గతంలో దాని సీఈఓగా ఉన్న మహిపాల్ సింగ్ ఆయన 3 ఏళ్ల క్రితమే ఆ విషయాలు బయటపెట్టాడు. ఇక్కడ ఒక సిస్టమ్ లేకుండా ఉంది, అంత అడ్డగోలుగా ఉందంటే సరి చేయకపోగా ఆయన ఉద్యోగం నుంచి తీసేసి ఇప్పుడు ఈ గోపాలరావు గారు అన్న ఆయన నియమించారు. ఇది చాలామంది బీజేపీ నాయకులే, మీకు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ అయితే ఎవరెవరు ఉన్నారో చెప్తే నాకు ప్రమాదం, ఆయనే పెద్ద కాంట్రవర్షియల్ పర్సన్. బ్రిజ్భూషణ్ మనకు తెలుసు, ఆ బాడీ వెయిట్ లిఫ్టర్స్ కుస్తీ పోటీలకు సంబంధించిన ఆయన మాట్లాడారు. అనేక మంది బీజేపీ నాయకులు, కీలకమైన నాయకులే దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అయోధ్య విహెచ్పిలో కీలకంగా వ్యవహరించిన వినయ్ కటియార్ అయితే అందరూ దొంగలే, ఎవరి గురించి చెప్పమంటారని వినయ్ కటియార్ పాపులర్ లీడర్, మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో అయోధ్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వాళ్ళు అశోక్ సింఘాలు, వినయ్ కటియార్, సాధ్వి రితంబరి, ఉమాభారతి, మహంత వైద్యనాథ్ వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళల్లో ఉన్న వినయ్ కటియార్ మొత్తం అందరూ దొంగలే అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి ఇది, ఎక్కడి దాకా సంబంధాలు ఉండొచ్చు, దీని మీద తేల్తుందా, ఎలా అర్థం చేసుకోవాలి? అందరికీ నమస్కారం అండి. ఇది అయోధ్య రామాలయంలో దొంగలు పడ్డారు. ఇది ఇంటి దొంగలే. ఇది చిన్నది కాదు, ఒక రోజు కాదు. సుమారుగా ఆరోపణలు చూస్తూ ఉంటే
1,400 కోట్ల రూపాయల పైన కుంభకోణాలు జరిగినాయి అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. నిజాలు ఏంటో తెలుసాలి. అలాగే ప్రసాదం మొదలుకొని అక్షంతలు మొదలుకొని భూమి కొనుగోలు వరకు కూడా అన్ని అవకతవకలే. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూమి కింద ఒక పూజారి సుమారుగా 23 కోట్ల 61 లక్షల రూపాయలు ప్రభుత్వ భూమిని కలెక్టర్ గారు నిర్ధారించారు. దాన్ని అయోధ్య ట్రస్ట్ కొంది. ఇదే కాదు, దీంట్లో ఉన్నటువంటి ఆరోపణలు చూస్తా ఉంటే తెలియక ఏదైనా ఒక ఘటన జరగచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందులో లెక్కింపులో తప్పులు జరుగుతా ఉన్నాయి, దీని మీద జాగ్రత్తలు తీసుకోండి అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. మీరు ఇందాక చెప్పినట్టు చాలా మంది హెచ్చరించారు, చాలా మంది ఆరోపణలు చేశారు. దాంట్లో స్వాములు అలాగే భక్తులు దాంట్లో పనిచేసిన వాళ్ళు ఇంతమంది చేస్తే ఎందుకని యూపీ రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని పట్టించుకోలేదు? తెలియనప్పుడు ఏం చేయలేం. అలాగే కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ నడుపుతా ఉంది దీన్ని. అంటే ప్రత్యక్ష బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించాలి. మోడీ గారు దీన్ని ఒక నూతన శకం అన్నారు. ఓకే, నూతన శకం, న్యూ ఎరా అంటే ఇదేనా? ఎందుకు మీరు ఒక రకం చెప్పాలంటే రాముడి పేరుని అయోధ్యని ఓట్ల కోసం వాడుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి, అది వేరే విషయం, పక్కన పెట్టి. ఇప్పుడు ఆరోపణలు ఏంటి సార్? అద్వానీ గారు రాసిన పుస్తకంలో ఆయన ఈ మొత్తం బీజేపీ ప్రస్థానంలో అయోధ్య ఘట్టం కీలకమైంది, అతిపెద్ద ప్రజా విప్లవం అని చెప్పి ఆయనే రాశారు. మనం చెప్పడం కాదు, వాళ్ళే చెప్పారు. ఇప్పుడు అటు ఒకవైపున ఈ సెంటిమెంట్ ని కోట్ల మంది దేశ ప్రజలు భక్తుల యొక్క మనోభావాలనే కాదు, వాళ్ళ ఆర్థికంగా దోచుకున్నారు. డబ్బు హుండీల్లో వేసింది, స్థలాల విషయంలోను, అలాగే వారు ఇచ్చినటువంటి ఇటుకలు ఏమైనా బంగారు ఇటుకలు, వెండి ఇటుకలు, ఇవన్నీ కూడా లెక్కాపత్రం లేకుండా జరుగుతా ఉంటే ఎందుకు అకౌంటబిలిటీ లేదు? కోట్ల మంది అంతర్జాతీయంగా వచ్చిన నిధులు ఏమైనా దీని మీద ఎందుకని ఇప్పటిదాకా ఆడిటింగ్ లేదు? ఇప్పుడు ఆడిటింగ్ అన్నారు, ఆడిటింగ్ జరగట్లేదని ఆరోపణలు వచ్చినా ఎందుకు స్పందించలేదు? దీంట్లో ఏ టు జెడ్ అన్నిట్లోనూ భాగస్వాములైనటువంటి బీజేపీ ఇంకా ఇతర సంస్థలు గాని లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలు గాని వీళ్ళకి ప్రత్యక్షంగా నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాదు సిట్టి వాళ్ళ చిన్నవాళ్ళని మాత్రమే అరెస్ట్ చేసింది. పెద్దవాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళ యొక్క బాధ్యత, వాళ్ళ ప్రత్యక్ష పాత్ర ఉందన్నప్పుడు ఇప్పటిదాకా వాళ్ళని విచారించడం, అరెస్టు చేయడం ఎందుకు జరగట్లేదు? అంటే ఇప్పటికీ కప్పిపుచ్చడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు పెద్దలని. ఇప్పుడు బయటపడింది కాబట్టి చిన్న వాళ్ళతో సిట్ అనేది చేస్తున్నారు. అలాగే దీని మీద విహెచ్పితో సహా చాలా మంది అడిగారు విచారణ, ఇది స్వతంత్రమైన విచారణ జరగాలని. ఎందుకు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిగించడానికి ముందుకు రారు? మాట్లాడితే అన్నిట్లోనూ సిబిఐ ఈడీ అంటారు కదా, ఇందులో సిబిఐ ఈడీలు ఇప్పటిదాకా ఎందుకు జోక్యం చేసుకోలేదు? 12 రోజులు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా విచారణ చేశారు, తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫైజాబాద్ బార్ అసోసియేషన్ 4 ఫిర్యాదులు చేసింది. ఇంకా దీంట్లో ఉన్నటువంటి ప్రముఖులు ఎంతో మంది ఫిర్యాదులు చేసిన ఎఫ్ఐఆర్ దాఖలు చేయలేదు. అప్పుడే కాదు ఈ జరుగుతున్న పరిణామాలు, వీటన్నిటిని చూస్తే ఖచ్చితంగా ఈ రోజున ఇంతవరకు ప్రధానమంత్రి గారు నోరు విప్పారా? మాట్లాడారా? స్పందించారా? ఆయన చాలా విషయాల మీద మాట్లాడతారు. పిల్లలు పరీక్షలు రాయాలి, మామిడి రసం ఎలా ఉంటుంది, చాలా చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా మాట్లాడతారు. కీలకమైనటువంటి విషయం, ఇవాళ మేము దేశంలో పౌరులందరికీ రక్షణ కల్పిస్తాం, ఆస్తులకు రక్షణ కల్పిస్తాం అని చెప్పిన నమ్మకం పోతే ప్రధానమంత్రి గారు స్పందించి భరోసా ఇచ్చి మాటల్లో కాకుండా చేతల్లో బాధ్యులైన వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరికీ ఆయనే అసలు కర్త, అక్కడ మొత్తం ఆయన చేతుల మీదుగానే జరిగింది. అది ఎందుకని చేయలేరు? రెండోది ఇన్స్టెంట్ జస్టిస్ అన్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. మేము అవసరమైతే ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు, తప్ప ఒప్ప నేను మాట్లాడలా. ఎన్కౌంటర్లు, బుల్డోజర్లు, మరి ఇక్కడ ఎందుకని ఇన్ని రోజుల నుండి జరుగుతాను? బుల్డోజర్ వద్దు, ఎన్కౌంటర్లు వద్దు, కనీసం వాళ్ళ మీద కేసులు ఎందుకు లేవు, అరెస్టులు ఎందుకు లేవు
అంటే దీన్ని బట్టి సెలెక్టివ్ గా తప్ప దీంట్లో చిత్తశుద్ధి కనపట్లేదని నేను చెప్పడం కాదు. అవును, ఓకే, బిహెచ్పి నాయకులు, బీజేపీ నాయకులు ఎంతో మంది లేఖలు రాశారు. రైట్, ఎంతో మంది ప్రధానమంత్రి గారికి స్వయంగా లేఖలు రాశారు మోడీ గారికి. అవును, ఆయన ఎందుకు స్పందన లేదు? పోనీ తెలియనప్పుడు వేరే సంగతి. రైట్ సార్. ప్రతిపక్షాలు చేస్తే పోయిన వాస్తవం ఉందా లేదా అనుకోవచ్చు. మరి భక్తులైన వాళ్ళు బీజేపీ విహెచ్పి నాయకులు చేసిన ఎందుకు స్పందించలేదంటే ఇందులో అవినీతిలో ఉన్న పెద్దలందరినీ బయటికి తీసుకురావాలన్నటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనపడ్డ. రైట్ సార్, మళ్ళీ వస్తాను. అలాగే ఇంకొక విషయం, దీని మీద మరి ఈ రోజున అందరూ కూడా మేము హిందూ ధర్మాన్ని కాపాడుతాం, సనాతన ధర్మాన్ని కాపాడుతామని నాయకులందరూ ఏమయ్యారు? ఆంధ్రప్రదేశ్ లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరే, అందరికంటే బాగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడరే. ఇంత రామాలయంలో జరుగుతా ఉంటే మీరు హిందుత్వ పరిరక్షణ అంటే ఇదేనా? తిరుపతి వేరు, రామాలయం వేరేమో, మీరే చెప్పాలి. అదే మరి వాటిలన్నింటిలో కూడా చిన్న విషయమైన పెద్ద విషయమైన తిరుపతి లడ్డు విషయంలో చాలా మాట్లాడారు. ఓకే, తప్పు జరిగినప్పుడు ఎక్కడైనా మాట్లాడాల్సిందే. ఇక్కడ ఎందుకు మాట్లాడరు? అంటే దీన్ని ఉద్దేశపూర్వకంగా కేంద్రము, రాష్ట్రము, అక్కడ ఉన్న ప్రభుత్వాలు, ఇక్కడ ఉన్న నాయకులు మాట్లాడలేదు. ఓకే సార్, మళ్ళీ వస్తాను. బాబురావు గారు మళ్ళీ వస్తాను. కృష్ణారెడ్డి గారు, ఇప్పుడు ఇందులో కీలకంగా వినపడుతున్న పేర్లు, బయటకు వచ్చిన పెద్దల పేర్లు, చంపత్ రాయ్ గారి దగ్గర నుంచి అనిల్ మిశ్రా గారు, లేదంటే గోపాలరావు గారు, వీళ్ళంతా కేవలం ట్రస్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. వీళ్ళని ట్రస్టీలో పెట్టడానికి కారణం వీళ్ళు సంఘ్లో, విహెచ్పిలో, బజరంగ్ దళ్లో, అలాగే గోరఖ్పూర్ మఠంలో కీలక స్థానాల్లో పనిచేసిన వాళ్ళని వీళ్ళని ఆ సంఘ్లో, ట్రస్ట్లో పెట్టారు. ఎవరు కూడా దీన్ని ఓన్ చేసుకోవడానికి విహెచ్పి మాకేమి సంబంధం లేదు, ట్రస్ట్కే బాధ్యత అని మాట్లాడతారు. లేకపోతే బజరంగ్ దళ్ అదే మాట. ఆర్ఎస్ఎస్ అయితే ఇంక వాళ్ళు ఒక అడుగు ముందుకేసి దీని మీద హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు చాలామంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఒక స్వామీజీ గారు అయితే, ఆయన ఎవరు, ఆయన పేరు నాకు గుర్తులేదు, హిందువుల డబ్బు హిందువులే కదా కొట్టేశారు, మీకేంటి బాధ అంటూ ఉన్నారు. అంటే అలా అనుకొని ఊరుకుందామా, లేకపోతే ఏం చేద్దాం కృష్ణారెడ్డి గారు? అట్లా అనుకోవడానికి లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటన చెప్తున్నా, నా సొంత పైత్యం కాదు అది. లేదు లేదు, ఇప్పుడు ఇందాక బాబురావు గారు చెప్తా ఉండు, బాగా కంఠశోష తెచ్చుకున్నారు. అక్షింతల దగ్గర నుంచి కూడా స్కామ్ జరిగింది అని మాట్లాడతారు. ఇది ఆయన బాబురావు గారు మాట్లాడలేదు సార్, ఇవాళ సిట్టే మాట్లాడుతుంది. లేదు లేదు, చెప్తాను వినండి. చెప్పండి. అక్షింతలో డబ్బులు ఎడికెళ్ళి చేయని వాళ్ళు అసలు డబ్బుల మాటనే లేదు. ఇచ్చారండి, ప్రతి ఇంటికి పాంప్లెట్ తో పాటు డొనేషన్లు ఇవ్వడానికి ఒక ఇది ఇచ్చారు, ఇటుకలు ఇచ్చారు, బంగారం ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, వెండి ఇచ్చారు, అన్ని ఇచ్చారు. అక్షింతలు మనం జరిగిన సంఘటన ఏం మాట్లాడుతున్నాం అంటే, అక్షింతలు పంచితే అందులో డబ్బులు ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు మా ఇంటికి, మా ఇంట్లో ఇప్పుడు కూడా ఉంది, మీకు కావాలంటే పాంప్లెట్ తెచ్చిస్తా. ఇంటింటికి వచ్చి అక్షింతలతో పాటుగా ఒక ఆహ్వాన పత్రిక ఇచ్చారు, దానిలో విరాళాలు ఇవ్వడానికి క్యూఆర్ కోడ్లు లేదా మిగతా వివరాలు అన్ని ఇచ్చారు. కాబట్టి మీరు కూడా చెక్ చేసుకోండి. లేదు, మాకు తెలుసా అండి, మేమే చేసినాం. మరి ఇంకేంటి, మరి మీరు ఇవ్వలేదంటారు? అంటే అక్షింతల్లో పంచినప్పుడు దాంట్లో ఎటువంటి ఇది జరగలేదు. రెండోది, ఆ ల్యాండ్ సేకరణ అంశంలో ఏం జరిగిందంటే, మనకు అనుకూలంగా తీర్పు వచ్చే నాటికే అంతకు ముందే ఇంకొకతను దాన్ని అగ్రిమెంట్ చేసుకుని ఉన్నాడు. అతను ఆ చెప్పిన రేటుకి అది మనం అతను ఒప్పించి మన ల్యాండ్ కొనుక్కోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు అయినది. అందులో కూడా ఏం జరగలేదు. దాంట్లో కూడా విచారణ చేస్తారు, దాంట్లో కూడా బయటకు వచ్చింది. ల్యాండ్ కొనుక్కున్నాం మనం. ల్యాండ్ ఎప్పుడైతే మనం సేకరణ, గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ కొనుక్కుంది. గవర్నమెంట్ ల్యాండ్ కాదండి, ప్రైవేట్ ల్యాండ్స్. ఏం చెప్తారు సార్ మీకు? యూపీ రెవెన్యూ బోర్డు లో తెలుసుకోండి, మీరు తెలుసుకోండి. నేను తెలుసుకోవాలని చెప్తున్నాను సార్. లేదండి మీరు దయచేసి తెలుసుకోండి. కొంత గవర్నమెంట్ ల్యాండ్ తీసుకున్నారు, 1.59 ఎకరాల ల్యాండ్ 23,69,00,000కి కొన్నారు. ట్రస్ట్ కొన్నది. మురళీదాస్ అనే హనుమాన్ గడి పూజారి గారి దగ్గర నుంచి కొన్నది. ఆ పూజారి గారిది కాదు అని యూపీ రెవెన్యూ బోర్డు క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. అంతకుముందు కలెక్టర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. అయినా కూడా మళ్ళీ అదే కలెక్టర్ సభ్యుడిగా ఉన్న ఇదే కమిటీనే మళ్ళా 23-24 కోట్లు పెట్టి కొన్నది. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు హనుమాన్ గడికి సంబంధించిన వ్యవహారం కాకుండా ఇంకొక వేరే వ్యక్తి అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎట్లా చేసుకుంటే రద్దు చేయరా సార్? ముందు చేశారు సార్. అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి అగ్రిమెంట్. అది ఎప్పుడు తీర్పుకు ముందు వచ్చినటువంటి, తీర్పు వస్తుందో రాదో తెలియదు కదా, అప్పుడు వాళ్ళ అంతకు ముందు చేసుకున్నటువంటి వ్యవహారం అది. ఓకే. మూడవది, ఇప్పుడు
ఈ అయోధ్య రామాలయం అనేది ప్రభుత్వ నిధులతో నడుస్తలేదు. ఉమ్, ప్రజలు తమ 500 ఏండ్ల స్వాభిమానానికి గుర్తుగా భారతదేశం వెలుపల నుంచి అందరూ కూడా చందాల రూపంలో వేసి ఉమ్. చేసుకున్నటువంటి పవిత్రమైన అదే ఆ ఆలయం. చందాలు కొట్టేయొచ్చా అని అడుగుతున్నా నేను. అదే ఒక స్వామీజీ చెప్పింది అదే, హిందువులు ఇచ్చిన డబ్బులు కాదండి. హిందువులే కొట్టేశారు కదా, గొడవ ఉంది అంటున్నారు. ఉమ్, మీరు ప్రతిదానికి ఇట్లా అడ్డు మాట్లాడితే నేనేం చెప్పాను? చెప్పండి. మీరు వాళ్ళందరూ మాట్లాడి వింటాను కదా. యా. రెండవది, ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు కూర్చున్న మేధావులందరూ కూడా తమిళనాడు ఆలయాలకు సంబంధించి బంగారం దోచుకున్నారు ఎప్పుడైనా మాట్లాడారు. ఉమ్, అయ్యప్ప స్వామి ఆలయము బంగారు పూతరేకులు దాంట్లో స్కామ్ జరిగింది, వారు ఎప్పుడైనా మాట్లాడరు. ఉమ్, నేనేమంటున్నానంటే ఈ అయోధ్య ఆలయంలో జరిగింది అనేది తీవ్రంగా ఖండిస్తున్నది. విశ్వ హిందూ పరిషత్ ఖండిస్తుంది, బీజేపీ ఖండిస్తుంది, అందరూ ఖండిస్తున్నారు. ఉమ్, ఎవరు కూడా వెనకేసుకుంటూ రావట్లేదు. ఉమ్, స్వయంగా చంపతరాయ్ గారు వాళ్ళు పిలిచి వాళ్ళు సెట్ వేయించారు. వాళ్ళు తాము హైడ్ చేసుకోలేదు. పారదర్శకత కోసం వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఇక్కడ ఎవరు కూడా మినహాయింపు కాదు. అంటే మిమ్మల్ని నేను అడిగితేనేమో కాదు సార్, మిమ్మల్ని అడిగితేనేమో మధ్య మధ్యలో అడ్డు పెడుతున్నారు అంటున్నారు. మీరు ఆగండి. దీంట్లో ఎవరు కూడా మినహాయింపు లేదు. ఇప్పుడు చంపతరాయ్ గారు, అనిల్ మిశ్రా సిట్ వేసింది చంపత్రాయ్ గారు కాదండి, యూపీ గవర్నమెంట్ వేసింది. నేనేం చెప్తున్నానండి, ఫస్ట్ విజిల్ బ్లోయర్ ఒకరు ఉంటారు కదా, ఉమ్. విజిల్ బ్లోయర్ చంపతరాయ్ గారు. విజిల్ బ్లోయర్ ఉద్యోగం నుంచి తీశారు. సీఈఓగా ఉన్న మహిపాల్ సింగ్ ని 2023 ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తే ఆయన ఉద్యోగం నుంచి పీకేశారు. అది జరిగింది. కాదండి, 2023లో జరిగితే ఇప్పుడు 2026లో ఇట్లా బయటకు వచ్చింది. అంటే అక్కడ ఎక్కడో దానికి బోడిగుండుకు మోకాలకి మీరు లింక్ పెట్టకండి. అది జరిగిన సందర్భం వేరే, ఇది జరిగిన సందర్భం వేరే. ఓకే. ఈ ఆలయ పవిత్రతను దెబ్బ కొట్టడానికి అందరూ కంకణం కట్టుకొని అందరూ ఆలయ పవిత్రతని అక్కడ కొట్టేసిన దొంగలు సార్ దెబ్బ కొట్టింది, మాట్లాడుతున్న కాదు. కాదనట్లేదు, దొంగలే. అది చెప్పండి. ఆలయ యాజమాన్య ట్రస్ట్ బోర్డు అక్కడ ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కాలేదు. నేను ముగ్గురు పేర్లకి 3 వివరాలు చెప్పాను సార్. మీ దగ్గర క్లారిటీ ఉంటే చెప్పండి. కాదు, ఒక్క నిమిషం కృష్ణారెడ్డి గారు చంపత్రాయ్ గారి కుటుంబ సభ్యులు, ఆయన బంధువులు మొత్తం మీకు కుటుంబం మొత్తం వివరాలు కావాలంటే చెప్తాను. ఎవరెవరు ఉన్నారు పేర్లు చెప్తాను సార్, మీకు ఇన్నే ఒప్పుకుంటే చెప్తాను. మీరు తెలుసుకోవాల్సిన ఆయనకి వివాహం అయింది నేను చెప్పట్లేదు. పిల్లలు ఉండరు ఆయనకు, పిల్లలు కుటుంబం అనేది లేదు. మీరు తెలుసుకోండి. అంటే మనం ఏదైనా మాట్లాడేసి ఏదైనా తోసేస్తే కాదండి సార్. నేను భార్య పిల్లలు అనలేదు కృష్ణారెడ్డి గారు, ఆయన బంధువులు అని చెప్పాను. మీరు వినండి క్లియర్ గా. ఆయన కుటుంబ సభ్యులనే చెప్పారు. కుటుంబ సభ్యులు అంటే బంధువులు కుటుంబ సభ్యులు కాదా? వాళ్ళందరూ అయోధ్యలో రియల్ ఎస్టేట్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంది. ఉద్యోగ నియామకాలన్నీ అనిల్ మిశ్రా గారు 125 పోస్టులు అమ్ముకున్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన అనుకల్ప్ మిశ్రానే చెప్తున్నాడు 125 ఉద్యోగాలు, కీలకమైన ఉద్యోగాలు ఇవన్నీ ఈ రకంగా అమ్ముకున్నారని. గోపాలరావు గారు అక్కడ ఉన్న ఉడిపి హోటల్ అన్ని గోపాలరావు గారు ఆధ్వర్యం. వీళ్ళు ముగ్గురు ట్రస్టీలు బాధ్యులు. చంపతరాయ్ గారు జనరల్ సెక్రటరీ, వీళ్ళిద్దరు ట్రస్టీ మెంబర్స్. ఇప్పుడు సెట్ వేశారు, అది జరుగుతా ఉంది. అవసరమైతే సిబిఐ వస్తుంది, అవసరమైతే ఈడీ కూడా వస్తుంది. ఎవరు కూడా విహెచ్పి నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, బజరంగ దళ్ నుంచి కానీ ఎవరు కూడా దీన్ని వద్దు అనట్లేదు. అందరూ అపరించరు. ఏది జరిగినా ఈ కలంకం అయితే తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటున్నారు. ఇది 100 కోట్ల భారతీయుల హృదయానికి సంబంధించిన విషయం. అంటే దీనికి బాధ్యత ఓన్లీ ట్రస్టీ కాదు సార్, దీనికి బాధ్యత ఓన్లీ ట్రస్టీ సభ్యులే వహిస్తారా? విహెచ్పి, ఆర్ఎస్ఎస్ లాంటి బ్యాక్ ఎండ్ లో ఉన్న సంస్థలు, బీజేపీ ఓన్లీ పొలిటికల్ ఫ్రంట్, బజరంగ దళ్ కానీ వీళ్ళకే సంబంధం ఎవరైతే కాదండి. ఇప్పుడు ఎవరు మేనేజ్మెంట్ లో ఉంటే వాళ్ళే కదా బాధ్యులు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త నేను కూడా. ఇప్పుడు అది అయోధ్యలో ఉంది. ఇప్పుడు నేను ఎట్లా బాధ్యత వహించాను? నాకు నేరుగా సంబంధం లేవు కదా. ట్రస్ట్ సభ్యులు మాత్రమే దానికి బాధ్యత వహిస్తారు. గుర్తుపెట్టుకోండి. మరి మనం దాన్ని ఇది చేసి మాట్లాడలేదు. రైట్ సార్, మళ్ళీ వస్తాం. అట్లాగే అజ్మీర్ లో కూడా జరిగిన సంఘటన మనం చూసుకోవాలి. అట్లాగే చర్చిలలో జరిగిన సంఘటన, దేశంలో ఎక్కడ జరిగిన వాటి మీదనే మాట్లాడదాం సార్. ఇవాళ ఇది జరిగింది కాబట్టి దీని గురించి మాట్లాడతాం కృష్ణారెడ్డి గారు. ఒకసారి జితేంద్ర గారు, ఇది సార్ ఇందాక బాబురావు గారు చెప్పారు, ఇది బయటకు వచ్చిన 13 రోజుల తర్వాత జూన్ 1వ తారీఖు 2వ తారీఖు నుంచి వస్తూ ఉంది, ఈ వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. జూన్ 13న సిట్ వేశారు. అప్పటికి కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల. సిట్ వేసిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కీలకమైన వ్యక్తులు రాజీనామాలు చేశారు. వాళ్ళని 2-3 గంటల పాటు విచారించారు, పంపించేశారు. ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జరిగింది 5 సంవత్సరాల దోపిడీ అన్నది సిట్ చెప్తున్నమాట. మొత్తం రీఆడిట్ చేస్తాము,
అక్షింతలు పంపిణీ దగ్గర నుంచి మొదలైన దోపిడీ అని చెప్పి స్పష్టంగా సిట్టే మెన్షన్ చేసింది. ఆలయంలో మెయిన్ ఆ ఖజానా తాళం చంపత్రాయ్ గారి డ్రైవర్ దగ్గర ఉందట. ఆ డ్రైవరు 70 సార్లు దోచుకున్నాడు. ఆయన సీసీ కెమెరాలకు వాళ్ళు అడ్డం నిలబడి 70 సార్లు దోచుకొని టాయిలెట్లో దాచిపెట్టుకొని మొత్తం తీసుకెళ్తున్నారు. వాళ్ళంతా బంగళాలు, 3 అంతస్తుల బిల్డింగ్లు, భూములు కొన్నారు. అన్నీ బయటకు వస్తూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ అనిల్ మిశ్రా గారితో సహా. ఏం జరగాలి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలండి. ఇది నవంబర్ 9, 2019లో సుప్రీంకోర్టు అనేది దేవాలయాన్ని నిర్మించడానికి మనకు పర్మిషన్ ఇచ్చింది. దాని తర్వాత దీనికి కర్త కర్మ క్రియ అంతా భారత ప్రధానమంత్రి మోదీ గారు నిర్వహించిండ్రు. అక్కడ మనం గమనించాల్సింది పూర్తిగా ఆ రోజు ఆయన శిలా శాసనం, ఆ రోజు భూమి పూజ, ఆ తర్వాత డబ్బులు అడగడం దేశవ్యాప్తంగా, అదే విధంగా పాన ప్రతిష్ట, మందిర నిర్మాణము, అన్ని రకాలుగా. అదే విధంగా అక్కడ ఎవరు నియమించారండి వీళ్ళందరినీ? మోదీ గారే నియమించారు కదా వీళ్ళందరినీ. మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బజరంగ దళ వాళ్ళు వీళ్ళే కదా అక్కడ పనిచేస్తుంది అనేది. కానీ దీంట్లో ఒకటండి, మోదీ గారు అన్ని విషయాలు మాట్లాడతారు. ఈ నోరు విప్పి ఈ రోజు ప్రధానమంత్రి ప్రపంచ దేశాలలో ఒక గొప్ప రామ మందిరం, ఇది ప్రపంచ దేశాలలో ఇది ప్రాముఖ్యంగా, ఇది చరిత్రాత్మకంగా అన్ని సంవత్సరాలు కోర్టులో నడిచినటువంటి చరిత్ర ఇది తెలిసినది. మరి చిన్న చిన్న విషయాల మోదీ గారు మాట్లాడుతుంటారు. ఈ విషయంలో మోదీ గారు ఎందుకు మాట్లాడరు? అదే విధంగా ఇప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటనలు అవి చూస్తే ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు అండి. చిన్న చిన్న సంఘటనలు కావు, చాలా జరిగినది. ఏంటంటే దాదాపుగా 40 రోజులు 70 చోరీలు జరిగినాయి. సీసీ కెమెరాలకు ముసుగులు తొడిగిండ్రు. అక్కడ సీసీ కెమెరాలకు ముసుగులు, విరాళాలు లెక్కించే సిబ్బంది వాడటం, 500 నోట్ల కట్టల నుంచి నోట్లు మాయం. అక్కడ నోట్ల కట్టలలో కూడా 500 నోట్ల, ప్రతి నోట్ల కట్టలను అదనపు నోట్లు, అంటే కట్టలు కట్టేటప్పుడు కూడా అదనపు నోట్లు, బ్యాంకులో జమ చేసే సమయంలో అదనపు నోట్లు మాయం. బాలరాముడి చెవి పోగులు, కాళ్ళ పట్టీలు, ముక్కు పుడకలు మాయం. ఇక విరాట్వే మాయం చేస్తే ఇంకా అక్కడ ఎక్కడ దేవుడు ఉన్నాడండి? ఎక్కడ బీజేపీ, ఎక్కడ ఆర్ఎస్ఎస్, ఎక్కడ ప్రధానమంత్రి? హిందూ విజయం అని చెప్పుకుంటారు. ఈ విధంగా 2004లో మందిరం తెరిచిన స్కాములు, 3 ఏళ్ల అంతర్గత ఆడిట్ లో అడుగడుగున లోపాలు, నిందితులంతా రికమెండేషన్ మీద వచ్చిన వాళ్ళే, మధ్య తరగతి 8 మంది అరెస్టు. తర్వాత ఇక్కడ ఇంకొకటి మాకు సంబంధించినటువంటి, ఇప్పుడు మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఆయన 60 కిలోల వెండి ఇటుకలు ఇచ్చిండు ఆయన ఎంపీ గారు, అవి మాయమైపోయాయి. ఇట్లా అసలు ఆ దేవాలయాన్ని మొత్తం మీద అంత పవిత్రమైన దేవాలయాన్ని భారతదేశంలో బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వీళ్ళంతా ఏమనుకుంటారు? ప్రజలంతా బీజేపీ వాళ్ళేనా, ఆర్ఎస్ఎస్ వాళ్ళేనా? వీళ్ళు ఒక పార్టీ పరంగా వీళ్ళు పూస్తున్నారా? అసలు భారతదేశాన్ని ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఎంత దౌర్భాగ్యం అండి! ఇంత పెద్ద పవిత్రమైన దేవాలయము అంత వ్యవస్థ అస్తవ్యస్తం చేస్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి యోగి గారు, మరి పీఠాధిపతులు ఏం మాట్లాడుతున్నారు? ఒక్కరన్నా సరిగా మాట్లాడుతున్నారండి? ఒక్కరన్నా? చాలా కాదు సార్ జితేంద్ర గారు, చాలా మంది చాలా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. పెద్దవాళ్ళు ఉన్నారన్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా రావణులే అన్నారు. వాళ్ళ పేర్లు చెప్తే ఇప్పుడు అవిముక్తేశ్వరానందన్ ఒక ఆయన మాట్లాడారు, ఇంకా దేవకీనందన్ ఒక ఆయన చాలా మంది స్వాములు, మఠాధిపతులు వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళ గొంతు బయటికి రావట్లా. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ దేవాలయానికి ఇనాగ్రేషన్ వచ్చినటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వచ్చారండి. మరి వాళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరండి? ఈ రోజు భయం అండి వాళ్ళకు, భయం ఎక్కడ వాళ్ళని ఇబ్బంది పెడతారు. సెలబ్రిటీలు ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి చంద్రబాబు గారి దాకా చాలా మంది వెళ్ళారు, కానీ ఎవరు మాట్లాడలేదు. మరి ఎందుకు పీఠాధిపతులు ఉన్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? యోగి సిట్ ఏంటండి? సిట్టి సుప్రీంకోర్టు విచారణ జరపొచ్చు కదా. ఏంటది చిన్న దేవాలయమా? కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోసుకున్నారు సంవత్సరాల తరబడి దేవుని పేరు చెప్పి. వీళ్ళది ఇక్కడనే కాదండి, నాడు స్వతంత్ర పోరాటంలో కూడా ఈ ఆర్ఎస్ వాళ్ళది ఇదే పరిస్థితి. నాడు బ్రిటిష్ వారితో కలిపి వాళ్ళు స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పవర్ని పంచుకున్నారు. ఈ దేశం విడిపోవడానికి కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం జరగాలని కోరుకుంటుంది? దీని విషయంలో మీరు స్పష్టంగా చెప్పండి. ఎవరు బాధ్యత వహించాలి? ఏ సిట్టు జరుగుతుంది? దీంట్లో మేము చెప్పేది ఒకటే, మేము డిమాండ్ చేస్తున్నాము, యోగి గారు ఎంబడే రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి గారు నోరు తెరవాలి, సుప్రీంకోర్టు జడ్జి ద్వారా విచారణ జరపాలి, ఇవన్నీ బహిర్గతం చేయాలి. ఈ లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఎట్లా దోపిడీ జరిగింది, ఇంత పవిత్రతని ఈ రోజు భంగం కలిగింది, దానికి జవాబుదారం చెప్పాలి.
మూల విరాట్కి సంబంధించినట్టు చెవిపోగులు, ముక్కుపోగులు, అడ్డాలాలు అవి దోసుకుపోయినరంటే మీరు అక్కడ ఇంకేముందండి దేవాలయంలో? ఇది అపవిత్రం చేసినట్టే కదా దేవుణ్ణి. చాలా దుర్మార్గంగా దేవుడికి వచ్చిన కానుకలు టాయిలెట్లలో దాచిపెట్టారు, డబ్బు బంగారు టాయిలెట్ లో దాచిపెట్టిండ్రు, కానుకలు టాయిలెట్ లో దాచిపెట్టిండ్రు, దోసుకున్నంత దోసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, భూములు అమ్ముకున్నారు. తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసరాలన్నింటినీ ధ్వంసం చేసి ఇప్పుడు ఇన్ని రకాలుగా రోడ్లు ఊడ్లు వేసిండ్రు, ఎన్నో రకాల ప్రాపర్టీలు తీసేసిండ్రు అక్కడ నుంచి. ఈ రోజు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారండి ఆ దేవాలయం విషయంలో? వీళ్ళు ఎంబడే యోగి రాజీనామా చేయాలండి. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మేము రైట్ సార్, రైట్ సార్. సుప్రీంకోర్టు జడ్జి గారు విచారణ జరిపించమనండి. ప్రధానమంత్రి నోరు తెరిచి మాట్లాడమనండి. నోరు ఎందుకు తెరవారండి? ప్రధానమంత్రి గారు 20 రోజులు అయిపోయింది, ఎందుకు మాట్లాడరండి? రాష్ట్రపతి ముర్ము గారికి రానియకుండా ప్రతి ప్రాణ పరిస్థితిలో లాస్ట్ వరకు రాష్ట్రపతి రానియకుండా చూసింది కదండి. రైట్. ఒకసారి జితేంద్ర గారు మళ్ళీ వస్తారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ అయోధ్య బార్ అసోసియేషన్, అయోధ్య మొత్తం యూపీ అంతా యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలన ఉంది. ఆ బార్ అసోసియేషన్ చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఈ నిందితుల తరపున ఎవరు వాదించడానికి కూడా వీలు లేదని వాళ్ళు ఒక తీర్మానం చేశారు, ఒక పెద్ద ర్యాలీ చేశారు. చాలా పెద్ద తరకాలోనని బార్ అసోసియేషన్ చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంది. అంటే ఇంకొక చర్చ కూడా నడుస్తోంది. అసలు దీని వెనకాల ఒక పెద్ద రాజకీయ కుట్ర కూడా ఉంది. యోగి ఆదిత్యనాథ్ని తప్పించడానికి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వమే ఈ గుడిని మొత్తాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి, ట్రస్ట్ చేతుల్లోంచి తమ చేతుల్లోకి తీసుకోవడానికి ఇంకొక ప్రయత్నం జరుగుతున్న ఇంకొక వాదన కూడా ఉంది. ఏంటి అంటే ఇవి ఇందాక వారు మాట్లాడారు. శ్రీనివాసరావు గారు చెప్పండి. ఐఎమ్ నాట్ హియర్ టు ఆన్సర్ ఆల్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. ఎవడు ఏమైనా మాట్లాడుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఇందులో ఎవరికి అభ్యంతరం లేదు. నేనేమంటున్నా అంటే చాలా స్పష్టంగా చెప్తున్నాం. నాకు ముందు మాట్లాడిన విహెచ్పి మిత్రులు కూడా చెప్పారు, అవసరం వస్తే సిబిఐ వస్తుంది, అవసరం వస్తే ఈడీ వస్తుంది, అవసరం వస్తే సుప్రీంకోర్టు జడ్జి వస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానము లేదు. దోషులు ఎంతటి వారైనా, మీరే చెప్తున్నారు కదా, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అంటే, సో ఎంతటి వారైనా ఎవరిని తప్పించే క్వశ్చన్ లేదు. ఒకవేళ ఈడీ వస్తే, ఈ మాట కాదు సార్, ఈ మాట ఆంజనేయ రెడ్డి గారు చెప్తున్నారు, బీజేపీలో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ప్రధాని ఎందుకు నోరు విప్పట్లేదు అన్నది కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. నేను వస్తున్నాను సార్, వస్తున్నాను సార్. నేను అనేది అవసరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి మాట్లాడతారు, ఇంకెవరైనా మాట్లాడతారు. యోగి ఆదిత్యనాథ్ గారు రోజు మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా అంటే, అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఎంత ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ వాళ్ళకి ఇది కాంగ్రెస్ వాళ్ళే డబ్బులు ఇవ్వలేండి, అందరూ ఇచ్చారు. 60 కోట్ల మంది ఇచ్చారు డబ్బులు. డబ్బుల సంగతి నేను మాట్లాడడం లేదు సార్, డబ్బులు అందరూ ఇచ్చారు. నేను ఒక నిమిషం వినండి, దిగ్విజయ్ సింగ్ కూడా 1,00,000 చిల్లర చెక్కు పంపించారు. నేను చెప్పేది వినండి. నేనేమంటున్నా అంటే, కానీ ప్రేమ, ఇంత ప్రేమ రాముడు కే లేడు అని సుప్రీంకోర్టుకే అఫిడవిట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈ రోజు రాముడి గురించి గొప్పగా దేవాలయము పవిత్రత అని మాట్లాడుతున్నారు. ఏ రోజైనా రాహుల్ గాంధీ రాముడిని అయోధ్యకు వచ్చి చూసారా? బాబర్ దగ్గరికి వెళ్తారండి. నెహ్రూ బాబర్ సమాధిని చూస్తాడు, శ్రీమతి ఇందిరాగాంధీ బాబర్ సమాధిని చూస్తారు, అదేవిధంగా రాజీవ్ గాంధీ బాబర్ సమాధిని చూస్తారు, రాహుల్ గాంధీ బాబర్. షేమ్ ఆన్ దోస్ పీపుల్. ఈ దేశంలో రాముడు ఆదర్శ ప్రాయుడని చెప్పి గొప్పలు చెప్తారు, ఒక్కరోజు రామాలయానికి రాలేదు. ఇప్పుడు కాదు సార్, గొప్పలు చెప్పిన వాళ్ళు చేసిన చేష్టలు ఎట్టున్నాయి కదా అన్నది చర్చ. శ్రీనివాస్ గారు, మీరు డోంట్ డిస్టర్బ్. మాట్లాడుతున్నంత సేపు వాళ్ళకి కొత్త కొత్త మీరు అందిస్తూ వచ్చారు, మాట్లాడుతుంటే మీరు డిస్టర్బ్. మిమ్మల్ని అడుగుతున్నా సార్, వాళ్ళని అడగట్లా, మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు రాముడి గొప్పతనం చెప్పి రాజకీయంగా ఎదిగిన పార్టీ బీజేపీ పార్టీ. దీనికి బాధ్యత ఇప్పుడు ప్రధాని అనేక సందర్భాల్లో, ఇవాళ కూడా ఆయన జపాన్ ప్రధానితో వయోలిన్ ఏదో వాయింపజేశారు కొద్దిసేపటి క్రితం. సంతూరు వాయింపజేశారు. అయ్యప్ప గుడి, ఒక్క నిమిషం అండి,
అయ్యప్ప గుడి బంగారం దొంగతనం చేశారు. డిప్లొమాటిక్ ఛానల్స్ లో బంగారం తీసుకొచ్చి నేరుగా పినరాయి విజయన్ పేరు వచ్చింది. అప్పుడు వచ్చినప్పుడు బాబురావు గారు ఏం మాట్లాడలేదు, అదే విధంగా సిపిఎం జనరల్ సెక్రటరీ ఏం మాట్లాడలేదు, బృందా కారత్ ఏం అప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కాబట్టి ఇప్పుడు ప్రధాని మాట్లాడరంటారా? ఒక్క నిమిషం నేను చెప్పా, మీరు అప్పుడెప్పుడు డిబేట్ పెట్టారు అప్పుడు? ఓకే, 20 రోజుల తర్వాత ఇవాళ పెట్టాను సార్ డిబేట్. ఈ వార్త బయటకు వచ్చి 20 రోజుల తర్వాత ఇవాళ పెట్టాను డిబేట్. నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఎంత వారైనా ఏమి ఎవరిని వదిలిపెట్టదు, ఎవరు పట్టించుకోలేదు. ఒకటి. రెండోది, విచారణకు వచ్చిన పినరాయి విజయన్ విచారించడానికి వచ్చిన ఈడీ అధికారుల మీద దాడి చేసి వారిని ధ్వంసం చేసినప్పుడు బాబురావు గారు ఒక్క మాట మాట్లాడలేదు, లేదా బృందాచారత్ ఒక్క మాట మాట్లాడలేదా? ఈ రోజు ఎరగ తీసుకొని రాముడి మీద ప్రేమ, పవిత్రత, దేవాలయాల గురించి మీరు అసహనానికి గురవుతున్నారు ఆంజనేయ రెడ్డి గారు, మీరు అసహనానికి గురవుతున్నారు. నేను కాదండి, ఈ దేశంలో సాధారణ రాముడు భక్తులు ప్రశ్నించే హక్కు ఉంది, సిపిఎం వాళ్ళకి లేదు. నేను భక్తుల్ని డిబేట్ లో తీసుకోలేను కదా, పార్టీల్ని మిమ్మల్ని ఎలా తీసుకున్నారో వాళ్ళని అలాగే తీసుకున్నారు. కాబట్టి మీరు వాళ్ళ మాటలకి నేను విలువడంలా. ఒకటి నేనేం చెప్తున్నా అంటే, చాలా స్పష్టంగా ఈ రోజు యోగి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కట్టుబడి ఉంది. దోషులు శిక్షిస్తారు, పవిత్రతను కాపాడుతారు, క్రెడిబిలిటీని నిలబెడతారు. పినరాయి విజయన్ లాగా ఈడీ విచారణకు వస్తే దాడులు మాత్రం కాదు. RSS ఒక ప్రకటన చేసింది ఆంజనేయ రెడ్డి గారు, అంటే మీరు చూశారు కదా, కాదు వినండి సార్, హొసబల్లే గారి ప్రకటనే. ఆయన సరే కాంగ్రెస్ పార్టీ సార్ లెట్ మీ ముందు పెట్టనే ఉండి ఆయన చెప్పిన స్టేట్మెంట్. ఆయన కాంగ్రెస్ పార్టీ వినండి సార్, కాంగ్రెస్ పార్టీను వామపక్షాలు డ్రామాలు ఆడుతున్నాయంటే అది వేరే చర్చ. కొంతమంది వ్యక్తులు హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని మాట్లాడారు. ఎవరా వ్యక్తులు? లేదా దీన్ని ఆధారంగా చేసుకుని హిందూ భావాల్ని లేదా హిందూ దేవుళ్ళని వాళ్ళని అవమానించడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటే అడుగుతున్నాను సార్, ఈ రోజు ఎంతమంది మాట్లాడుతున్నారు, కృష్ణ జన్మస్థానానికి మదురైలో వాళ్ళ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? కృష్ణుడు భగవంతుడు మరి వాళ్ళకి నమ్మకం ఉందా? కాబట్టి ఈ రోజు మాట్లాడే కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు రాముడికి ద్రోహులు. రాముడు ఇప్పుడు హొసబల్లే గారు ఎవరిని ఉద్దేశించి ప్రకటించారు చెప్పండి సార్. హొసబల్లే గారు ఎవరిని ఉద్దేశించి ప్రకటించారు? శ్రీనివాస్ గారు ఎప్పుడు కూడా అయోధ్యలో రామాల నిర్మాణం కోసము ఒక్క ఇటుక కాదు ఆంజనేయ రెడ్డి గారు, ఎవరు ఇటుక పెట్టారు, ఎవరు కరసేవ చేశారు క్వశ్చన్ కాదు. ఇవాళ వాళ్ళు ఈ రోజు లైవ్ లో వచ్చి ఒకసారి బాబురావు గారు ఇక్కడ కీలకమైంది. వస్తాను జితేంద్ర గారు, ఇస్తాను జితేంద్ర గారు 1 సెకండ్. బాబురావు గారు తీసుకుని మీ దగ్గరికి వస్తాను. బాబురావు గారు ఒక 2 ప్రశ్నలు. ఘర్ ఘర్ రామ్ రామ్ గ్రామ్ అభియాన్ పేరుతో ఇంటింటికి అక్షంతల పంపిణీ దేశం అంతా జరిగింది. అప్పుడు డబ్బు వసూలుకి సంబంధించిన డీటెయిల్స్, ఏ అకౌంట్కి పంపాలి, ఇవన్నీ కూడా అప్పుడు కూడా ఇచ్చారు. వాళ్ళు ఇంటి దగ్గర డబ్బులు వసూలు చేశారని నేను అంటలేదండి. ఆ పాంప్లెట్లు ఇచ్చారు, మీరు దానికి పంపించండి అని చెప్పారు. అదేవిధంగా కుంభమేళా అప్పుడు దాదాపు 60 కోట్ల మంది కుంభమేళాకి వెళ్ళారు. దాదాపు వాళ్ళంతా అయోధ్య, అప్పుడే కట్టిన రామాలయం కాబట్టి అయోధ్యకు కూడా బాలరాముడి ఆలయాన్ని కూడా సందర్శించారు. డబ్బు వస్తువు రూపంలో క్యాష్ ఆర్ కైండ్ ఎంత వచ్చిందో మనకు తెలియదు. 5 ఏళ్ల నుంచి ఆడిట్ సక్రమంగా జరగలేదు. 5 ఏళ్ల నుంచి ఆడిట్ జరగలేదు. ప్రధాని ఓపెన్ చేసిన ప్రాణప్రతిష్ఠ చేసిన ఆలయానికి ఎలా అర్థం చేసుకోవాలి బాబురావు గారు? ఎంక్వైరీ లోతుగా జరుగుతుంది సార్. నేను అడుగుతున్నాను సార్, వారు మాట్లాడినవరా మీరే మాట్లాడతారు? లోతుగా జరుగుతుంది. వారు చెప్పనివ్వండి, మీరు చెప్పారు కదా బాబురావు. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పారు, వారి వర్షం చెప్పనివ్వండి ప్లీజ్. ఎస్, ఇప్పుడు ఒకటేనండి, పరిస్థితి వస్తే సిబిఐ వస్తుంది, సుప్రీంకోర్టు వస్తుంది అన్నారు. అంటే ఆ పరిస్థితి రాలేదనా? ఓకే, 1400 కోట్ల రూపాయలకు పైగా కొల్లగొడతా ఉంటే పినరాయి విజయన్ గారికి ఆ పరిస్థితి రాలేదా? పినరాయి విజయన్ గారికి ఆ పరిస్థితి రాలేదా? చెప్పండి మీరు. ఆంజనేయ రెడ్డి గారు మీకు ఇది పద్ధతిగా, ఆంజనేయ రెడ్డి గారు మీకు 2 సార్లు, ఆంజనేయ రెడ్డి గారు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చాను. ఆంజనేయ రెడ్డి గారు 2 సార్లు మీకు అవకాశం ఇచ్చా. దిస్ ఈస్ నాట్ ఫెయిర్. లెట్ అదర్స్ ఆల్సో స్పీక్. చెప్పండి బాబురావు గారు. మాట్లాడగలరు, దానివల్ల ఉపయోగం బాబురావు గారు
మీరు రాముని వినండి నమ్ముతారు? కొద్దిగా. ఒకే ప్రశ్న, వినండి. ఓన్లీ వన్ మీరు క్వశ్చన్. మాట్లాడలేదు. బిలీవ్ ఇన్ నేను రామ? చెప్పేది వినండి. రైట్. లేదా బాబురావు గారు నేను అడిగే ప్రశ్న చెప్పండి. సార్ మీరు కాదు సార్ క్వశ్చన్ అడగాల్సింది, నేను ఆంజనేయ రెడ్డి గారు. ఆంజనేయ రెడ్డి గారు, Do you believe in Rama? రాముడిని నమ్మకపోతే దోసుకోవచ్చా? Do you believe in Rama? కాదు సార్, రాముడిని నమ్మకపోతే దోసుకోవచ్చా? రాముడి పేరుతో దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా? సిగ్గులేని కమ్యూనిస్టులు, సిగ్గులేని సిపిఎం వాళ్ళు ఏమండి? రాముని గురించి రైట్, ఓకే. ఆంజనేయ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, భాష సరిగా లేదు ప్లీజ్. You go and అసభ్య ask పదజాలం కేరళ వాడుతారు. పినరాయి విజయన్ వద్దు. ఎంత బంగారం మింగాడు అది ఓకే ప్రశ్న. ఓకే, ఒకసారి ఎందుకు ఆంజనేయ రెడ్డి గారు యా బాబురావు గారు, పినరాయి విజయన్ ఎంత వినండి, బంగారం బాబురావు గారు మాట్లాడండి. అది వినండి, ప్రశ్నించండి. దయచేసి వినండి. బాబురావు గారు ఈడీ మాట్లాడండి. అధికారుల మీద వినండి, ఎందుకు దాడి దయచేసి. చేశారు? ఓకే. ఈడీ అధికారుల మీద వినండి. ఎందుకు దాడి చేశాడు? ఈడీ అధికారుల ఆంజనేయ రెడ్డి గారు, మీరు ఆపకపోతే ఇది పద్ధతి కాదు. వారిని మాట్లాడండి. ఇవాళ చర్చ అయ్యొచ్చి సంబంధించి మీరు రాముడి విషయంలో వినండి, పోరాటం దయచేసి చేశారు. ఓకే ఓకే రామాలయం కావాలని కోరుకుని ఉంటే రైట్, ఒకసారి ఆంజనేయ రెడ్డి గారి వాయిస్ తగ్గించండి రాముడిని ప్లీజ్. వ్యతిరేకించారు. ఆంజనేయ రెడ్డి గారి వాయిస్ తగ్గించండి. హిందుత్వాన్ని PCR. వ్యతిరేకించారు. హిందూ పీసీఆర్ యా బాబురావు గారు చెప్పండి. ఆంజనేయ రెడ్డి గారు మీకు మళ్ళీ ఇస్తాను. ఎస్ బాబురావు గారు, గో హెడ్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? బాబురావు గారు మాట్లాడండి. మీరు ఎవరు ఏ నాన్సి మాట్లాడుతున్నారో అందరూ వీక్షకులు చూస్తున్నారు. ఇప్పుడు Okay. చూస్తున్నారు కాబట్టి నాన్ సెన్స్ ఎవరిదో అర్థమైపోతుంది. ఒకటి. రెండు, నిజమైన భక్తులుగా అని చెప్పుకునే మీరు ఇంత జరుగుతూ ఉంటే భూమి కుంభకోణం పబ్లిక్ గా ఏర్పడితే ఇందాక ఏం మాట్లాడుతున్నారు? ఓకే గవర్నమెంట్ భూమి కొన్నా తప్పు లేదంట. ఓకే అలాగే వారే చెప్పారు కార్యదర్శి ఎవరంటే ఆయన ప్రచారక్ అని. అవును. ప్రచారక్ అని చెప్పారు. అంటే ప్రచారకుగా ఉన్నటువంటి కార్యదర్శిగా ఉన్నటువంటి చంపక్ ఇన్ని అక్రమాలకు పాల్పడితే ఆయన్ని సమర్థించుకురావటం సరైందేనా మీకు? ఓకే కనీసం అంతకుముందు వేరే. ఇప్పుడైనా కళ్ళు ఆంజనేయ రెడ్డి తెరవండి. గారు, మీకు మా టైం ఇస్తాను, మీ వాయిస్ రావట్లేదు. మీరు కళ్ళు తెరవండి, వాస్తవాలు గమనించండి. ప్రత్యారోపణ చేసి రామాలయానికి అయ్యప్పది ఇంకోటి పోటీ పెట్టడం కాదు. ఓకే దాని మీద విచారణ జరిపించినటువంటిది కేరళ ప్రభుత్వం. Okay. ఆ రోజు చర్చలు జరిగినాయి, జరగలేదంటున్నారు. Okay. చర్చల్లో ఇది తప్పు మీద విచారణ జరిగింది. Okay. దోషులను శిక్షించాలని అందరూ కోరారు. ఓకే కనీసం ఇప్పుడైనా సరే మీరు సమాధానం ఒకటేనండి. ఇదే అయోధ్యలో భూమి ఆంజనేయ రెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఎస్ మీరు మీ వాయిస్ తీసుకుంటాను మళ్ళా. యా చెప్పండి బాబురావు గారు. అయోధ్యలో భూమి కొనుగోలుకు సంబంధించి మనం గమనిస్తే ఒక ఆరోపణ కాదండి, అనేక రకాలైనటువంటి ఆరోపణలు. భూమి కొన్నటువంటి 10 నిమిషాలకి 10 రెట్లు Okay. ఎక్కువ చేసి భూమి కొన్నారు. ఓకే అది కూడా వచ్చినాయి. Okay. ఇవాళ రావటం కాదు, ఓకే ఇవన్నీ గతంలోనే వచ్చినాయి. ఓకే ఇంత జరుగుతూ ఉంటే ఇన్ని నెలల నుండి ఇన్ని సంవత్సరాల నుండి మోడీ గారికి స్వయంగా లేఖ రాసినా ఎందుకు స్పందించలేదు? ఇదేదో మీ సొంత సొత్తు అనుకున్నారా? రెండోది, మేము ఇంకా చూస్తామన్నారు. ఎందుకు ఇవాళ వరకు కార్యదర్శి గాని ట్రస్ట్ సభ్యులుగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయలేదు? మీరు ఓకే ఓకే పాత్ర లేదా? రైట్ ఉండి మీరు కాపాడుతున్నారా? ఓకే ఇప్పుడైనా ఎందుకు మాట్లాడరు? ఎందుకు దీని మీద ఎంక్వైరీ చేయరు? ఇది ఈ రోజున అడుగుతున్నది. దానికి సమాధానం చెప్పకుండా ఇతరుల మీద నందలేసి అరిస్తే ఉపయోగం లేదండి. దానివల్ల దీన్ని బట్టే అర్థమవుతా ఉంది, చర్చలతో సహా దీన్ని కప్పిపుచ్చడానికి ఈ కింద మొదలుకొని పై వరకు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు. Okay. ఇప్పటికీ కూడా ఆత్మవిమర్శ చేసుకుని తప్పులని ఖండించే పరిస్థితి లేకుండా సమర్థించుకునే వైఖరి చేయటం బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఓకే కనీసం అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులైనా మాట్లాడారు Oh. దీని మీద మీరు విచారించండి అని చెప్పి, కానీ అది లేదు. ఓకే కాబట్టి ఇన్ని రకాల ఘటనలు జరిగినా దీన్ని తక్కువ చేసి ఇంకా దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం వల్ల ఏమీ లాభం లేదు. ఇతరుల మీద నిందలేయటమో, కించపరచడమో, అసభ్య సార్ ఒక మాట చెప్పండి బాబురావు గారు. ఆర్ఎస్ఎస్ వాళ్ళకి డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఈ కీలక నాయకులు హొసబలే గారు కొద్దిసేపటి క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆయన విచారణ జరగాలి, నేరస్తులు శిక్షించాలి, ఇది చెప్తూనే ఈ అంశాన్ని కొంతమంది హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు వాడుతున్నారని, మరి ఎవరిని ఉద్దేశించి అన్నారో అర్థం కాల, దేన్ని ఉద్దేశించి అన్నారో అర్థం కాల. అది ఏంటి దాని అర్థం? అంటే దీని మీద విచారణ జరగాలి, దేశం అంతా కోరుతా ఉంది. రామాలయంలో జరిగిన అవినీతి మీద చర్యలు తీసుకోకుండా కప్పిపుచ్చేటువంటి వాళ్ళు దేశ ప్రజలకు వ్యతిరేకం అవుతారు.
ఓకే. భక్తులకు వ్యతిరేకం అవుతారు. ఇప్పటికైనా సరే నిజమైనటువంటి వారు చెప్పేటువంటి భక్తులైనా లేదు రామాలయం మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా ఆంజనేయ రెడ్డి గారు మీకు ఇస్తాను, లాస్ట్ లో మళ్ళీ మీకు ఇస్తాను, కొంచెం ఓపిక. ఆయన వీరి ఆగ్రహాన్ని, వీరి ఆవేశాన్ని, వీరి కార్యాచరణ దాని మీద చూపించాలి. ఓకే ఓకే. ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకుంటూ వాస్తవాలు బయటికి తీసి వచ్చిన వాళ్ళ మీద ఆరోపణలు చేయడం అంటే దీంట్లో ఆర్ఎస్ఎస్ యొక్క భక్తి ఏంటో, రామాలయం మీద వాళ్ళకున్న అభిమానం ఏంటో, బీజేపీ నాయకులకు ఉన్నటువంటి అభిమానం ఏంటో అర్థమవుతోంది. రైట్ సార్, రైట్ బాబురావు గారు. ఇంతవరకు ఒక్క సమాధానం చెప్పలా. మోడీ గారు ఎందుకు స్పందించి నోరు తెరవటం కాదు, కేంద్ర ప్రభుత్వం ఇటువంటి విషయాల్లో కీలకమైన అంశాల్లో ఆయన ప్రత్యక్షంగా ఉన్న దాని మీద మాట్లాడటం కాదు. వాస్తవం కేంద్ర ప్రభుత్వ స్పందన కూడా ఏమి రాలేదు సార్, ప్రభుత్వంగా కూడా స్పందన రాలేదు. ఏమీ లేదు. రైట్. అందుకనే మీకు ఎవరి మీద ప్రేమ ఉంది? ఒకసారి కోట్ల మంది భక్తులు ఇచ్చిన విరాళాలు దీని మీద ఇప్పటికీ కప్పిపుచ్చే ప్రయత్నాలు చేయటం మీకు మంచిది కాదు. ఓకే సార్, మళ్ళీ వస్తాను బాబురావు గారు. ఒకసారి కాదు, ఇది వాస్తవాలు బయటికి తీస్తే పెద్ద తలకాయలన్నీ బయటపడతాయి. రైట్ సార్, రైట్, మళ్ళీ వస్తాను సార్. బాబురావు గారు టైం తక్కువ ఉంది. ఒకసారి జితేంద్ర గారు క్విక్ గా, అంటే ఇప్పుడు ఇది కేవలం యూపీకి సంబంధించింది కదా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు, ఇందా చెప్పాను కుంభమేళాకి 60 కోట్ల మంది విజిట్ చేశారు అధికారిక లెక్కల ప్రకారం. దాదాపు వాళ్ళలో మెజారిటీ అయోధ్య రామాలయం కూడా విజిట్ చేశారు. ఎవరు తృణమో పణమో, ఎవరికి తోచింది బంగారమా డబ్బా వెండా లేకపోతే రకరకాల రూపాయలు ఇచ్చారు. కోట్ల మంది ఇదే స్టాఫ్ అప్పటి నుంచి కూడా 5 ఏళ్ల నుంచి దాదాపు ఇదే టీము కంటిన్యూ అవుతా ఉంది. మధ్యలో క్వశ్చన్ చేసిన ఒకళ్ళిద్దరు సీఈఓల్ని వాళ్ళని తీసేశారు. అంతమించి ఎప్పుడు లోతుగా ఇది జరగల. ఏం కోరుకుంటున్నారు? ఒకటండి, ఇప్పటికి పెద్దలు ఇంతకుముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాముడు అంటే లేదు, దేవుడు అంటే ఇష్టం లేదని. అసలు యాక్చువల్ గా ఇప్పటి వరకు మాట్లాడే దాంట్లో అసలు ఆ రామాలయం బందీగా ఉన్నటువంటి డోర్లు పగలగొట్టిన ఎవరండి? మా రాజీవ్ గాంధీ గారు దేశానికి బద్దలైపోయారు, ముక్కలుగా అయిపోయారు. ఈ రాముడు గురించి వీళ్ళకు మా ఇది లేదని మాట్లాడతాడు. ఈ కాంగ్రెస్ పార్టీకి భక్తి లేదని మాట్లాడతారు. మీరేనా అసలు ఇచ్చిందే? మేము మా రాజీవ్ గాంధీ గారే ఇచ్చిన తారాలు పగలగొట్టే రాముడిని మీరేం చేసిరండి? కాబట్టి వీళ్ళు ఒకటేనండి, వీళ్ళదంతా ఎంతసేపు ప్రచారకులకు ఏం పని అండి గుళ్ళో? నేను అడుగుతున్నాను, ఆర్ఎస్ఎస్ వాళ్ళకు గుళ్ళో ఏం పని? దోసుకోవడానికా? వస్తాను ఆంజనేయ రెడ్డి గారు, ఇస్తాను ఒక్క సెకండ్. ముక్కు పుడకలు దోసుకోవడానికి, చెవి పోగులు దోచుకోవడానికి, పట్టీలు దోచుకోవడానికా? ఏం పని అండి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అందులో? బ్రాహ్మణులకు ఎందుకు అవకాశం ఇస్తలేరు? అక్కడ పని చేయనిస్తలేరు. కాబట్టి దోసుకోవడానికి, మొత్తం బస్టు పట్టియడానికి, దేశాన్ని దోసుకోవడానికే వీళ్ళంతా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు. మోదీ గారు నియమిస్తేనే కదా వీళ్ళంతా అక్కడికి వచ్చిండ్రు. వీళ్ళు ఈ రోజు ఒక దళిత మహిళని, అక్కడ ఉన్నటువంటి ఒక ఆదివాసీ మహిళని రాష్ట్రపతి ఉంటే కనీసం దర్శనానికి కూడా రానియలేదు. రాహుల్ గాంధీకి ఎక్కడ రానిచ్చిరండి? వీళ్ళు మాట్లాడతారు పెద్ద పెద్దగా. ఆహ్వానాలు పంపారు, అందరికి ఆహ్వానాలు పంపారప్పుడు సరే ఆ రోజు వెళ్ళకపోయి ఉండొచ్చు, కొంతమంది వాళ్ళకి కుదిరినప్పుడు వెళ్ళారు, అదే రోజు వెళ్ళాలని ఉంది. ధర్మాల వారు భారతదేశంలో హిందూ ముస్లిం సిక్ ఇసాయి సర్వ ధర్మాల వారు నివసించి ప్రపంచ దేశాలలో ఇంత గొప్ప దేశంగా నివసిస్తుందంటే ఈ కాంగ్రెస్ సిద్ధాంతాల వల్లనే, కాంగ్రెస్ పరిపాలన వల్లనే, ఈ రోజు గాంధీ నెహ్రూ చేసినటువంటి బాటల వల్లనే ఈ రోజు ఈ దేశం ఈ విధంగా ఉంది. ఎక్కడుందంటే వీళ్ళకు ఎంతసేపు చిచ్చు పెట్టడము. ఈ రోజు హిందూ అంటారు. హిందువులు ఎంత శాతం ఉన్నారండి ఈ రోజు? ఇంట్లోనేమో కులాలు అంటారు, బయటనేమో హిందువులం కలిసి ఉండంటారు. ఈ రోజు ఒక నిమిషం అండి చెప్పనియండి. ఈ రోజు 600 మసీదులు అయిపోయినాయి, 500 చర్చీలు అయిపోయినాయి, 15% ఈ రోజు క్రైస్తవులు అయిపోయారు, 20% ముస్లింలు అయిపోయారు, నాకు తెలిసి 65% హిందువులు అయిపోయారు. రాబోయే కాలంలో హిందువులు అనేదే ఉండరు. వీళ్ళ హరాస్మెంట్ వల్ల వీళ్ళని రకరకాల ఇబ్బందులు పెట్టడము, చంపేయడము, రకరకాల వ్యాపారాలు చేసుకోనియడము. మోడీ ఏం చేస్తుండండి? పార్షాలిటీగా షూట్ చేసేసి అంగవైకల్యం చేస్తుండ, అక్కడ రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాలండి. యోగి ప్రధానమంత్రి గారు నోరు తెరిచి ఈ విషయంలో మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడారండి? అంటే కాదు మీరు డిమాండ్ కాదు సార్ జితేంద్ర గారు. ఇప్పుడు ఇందాక బాబురావు గారు చెప్పారు, దీని మీద విచారణ సిట్ కాదు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో జ్యుడిషియల్ కమిటీగా ఉండాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉండాలని అంటా ఉన్నారు. మీ డిమాండ్ ఏంటి? అది నేను అడుగుతాను. నేను అదే అంటున్నాండి, మోడీ ఎందుకు నోరు తెరవడు? దేశ ప్రజలకు ఉన్నటువంటి రామ మందిర విషయంలో ఆయన మొదటి నుంచి లాస్ట్ వరకు కూర్చొని ఒక్కడే ఏకఛత్రాధిపత్యంగా మా మందిరాన్ని నిరాకరణ చేసిన వ్యక్తి ఎందుకు
ప్రజలకు ఆ విషయాలు వ్యక్తపరచడు. ఓకే సార్. నోరు తెరిచి మాట్లాడాలి, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలి, యోగిని రాజీనామా రైట్ 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 చేయాలి. జితేంద్ర గారు ఒకసారి ఆంజనేయ రెడ్డి గారు రెండే విషయాలు మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా. ఇది 6 ఏళ్ల క్రితం నుంచి జరుగుతూ ఉంటే అక్కడ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ లేకపోవటం, వెంచర్లకి ఓచర్లకి మిగతా వాటికి బ్యాలెన్స్, అంటే ఇది తెలియకుండా ఏదో అక్కడ ఉన్న హైలీ ప్రొఫెషనల్ పీపుల్ ఇంత పెద్ద ప్రధాని ఇన్వాల్వ్ అయిన దీని దగ్గర ఈ కనీస స్థాయి ప్రమాణాలు లేకుండా ఒక పద్ధతి లేకుండా జరిగిందన్న దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి చెప్పండి ఆంజనేయ రెడ్డి గారు. పీసీఆర్ ఆంజనేయ రెడ్డి గారి వాయిస్ మ్యూట్లో ఉంది. యా ఆంజనేయ రెడ్డి గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది, మీరే మ్యూట్లో పెట్టారు. చెప్పండి. శ్రీనివాసరావు గారు, నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వ్యవస్థంగా వ్యవస్థ ఉండింది. మీరు చెప్పిన SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ లేదు. దాని వల్ల కొంతమంది ధనాకాంక్ష వల్ల కొంతమంది తప్పుడు పనులు చేశారు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. లోతుగా విచారణ జరుగుతూ ఉంది. 5 సంవత్సరాల నుంచి రీఆడిటింగ్ కూడా, గత 5 సంవత్సరాలు ఏం జరిగింది అనేది కూడా రీఆడిటింగ్ కూడా జరుగుతుంది. నా ప్రశ్న అడిగారు సార్, 6 ఏళ్ల నుంచి అలా ఆడిటింగ్ లేకుండా ప్రొసీజర్ లేకుండా అసలు ఎలా ఉందన్నది నా ప్రశ్న. ఇప్పుడు చేస్తారు సరే, అదే అవన్నీ ఆ ప్రశ్నలన్నిటికీ కూడా సిట్ సమాధానం చెప్తుంది. సిట్ ఎవ్రీథింగ్ విల్ కమ్ అవుట్, ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ పబ్లిక్ డొమైన్, అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ కాంగ్రెస్ నాయకత్వం ఎవరైతే ఉన్నారో, రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళి రాముడు మైథలాజికల్ ఫిగర్ అన్నాడు. అది కేవలం ఊహాజనితం అంటారు. ఇక్కడేమో ఈ ప్రతినిధి ఈ దేశంలో మత మార్పిళ్లు జరిగిపోతున్నాయి. ఎవరి వల్ల? మీరే కదా మత మార్పిళ్లు. ఈ రోజు FCRA చట్టం ఎందుకు తీసుకొస్తున్నారు? NGOల నిధుల్ని మత మార్పిళ్లకు ఉపయోగిస్తున్నారని FCRA చట్టం మీరు ఆంజనేయ రెడ్డి గారు, మీరు చాలా సంస్థలకి విదేశాల నుంచి నిధులు వస్తున్నాయి, వాళ్ళ అకౌంట్లు సరిలేదంటారు. అసలు RSS కే ఒక రిజిస్ట్రేషన్ లేదని చర్చ నడుస్తోంది. ఒక్క నిమిషం, మీరు దానికి డిబేట్ పెట్టండి, నేను సిద్ధంగా ఉన్నాను. 2-3 గంటలు చర్చిద్దాము. RSS చాలా స్పష్టంగా చెప్పింది, ఎవ్రీథింగ్ అకౌంట్ ఫర్ అవుతుంది, ఎవ్రీథింగ్ అకౌంట్ ఫర్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ లాగా బోఫర్స్ లో ట్రస్ట్ కూడా, ట్రస్ట్ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చెప్పలేదా ఇప్పుడు దాకా అకౌంట్స్ ప్రాపర్ గా ఉన్నాయని? ఓకే, ఎనీహౌ CPM లాగా రైట్ అండి. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అవినీతికి సంబంధించి, దోపిడీకి సంబంధించి కేవలం కొద్దిమంది వ్యక్తుల్ని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. కీలకమైన వ్యక్తుల్ని కేవలం ప్రశ్నించి దాంట్లో ఎంత బంగారం థ్యాంక్ యూ. చర్చలో పాల్గొని మీకు అందరికీ ధన్యవాదాలు. అయితే రామ జన్మభూమికి సంబంధించి అయోధ్య రామాలయానికి జరిగిన చోరీ మీద కేవలం పాక్షికంగా అక్కడ ఉన్న ఉద్యోగులను అరెస్ట్ చేయడం కాదు, మూల సూత్రధారులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించాల్సిన బాధ్యత ఉన్నది. దీని మీద సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో, వర్కింగ్ న్యాయమూర్తితో ఒక విచారణ జరగాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. కోట్లాది మంది ప్రజలకు సంబంధించిన భక్తి విశ్వాసాలకు సంబంధించిన దాని మీద దెబ్బ తగిలింది. ఆ గాయం మానాలంటే దీన్ని మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ప్రధాని దీని మీద స్పందించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు కోరుకుంటున్నటువంటి అంశం. ఈ బాధ్యులు ఎంతటి వాళ్ళైనా చర్యలు తీసుకోవాలి. రాముడి మీద ఉన్న భక్తి విశ్వాసాలకు తగిలిన గాయాన్ని మాన్పే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున ప్రభుత్వాలకు అతీతంగా సమాజం మొత్తం దానికి పూనుకోవాలి. చర్చలో పాల్గొన్న ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే జితేంద్ర గారికి, బాబురావు గారికి, కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.